రీసెంట్ గా లాంచ్ అయిన రియల్మీ 16 బై చేయడం అంత వర్తా కాదా? చలో బ్రేక్ డౌన్ చేద్దాం. రీసెంట్ గా రియల్మీ 16 సిరీస్ కి సంబంధించి 2 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేసింది. వీటిలో 16 Pro అండ్ 16 Pro Plus అని 2 స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఫస్ట్ వీటి పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ గా వీటిలో మంచి కెమెరా సిస్టమ్, మ్యాసివ్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ లభిస్తుంది. అండ్ దీంతో పాటుగా 3+4 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ పాలసీ మనకి దీంట్లో లభిస్తుంది. జనరల్ గా చూసుకుంటే ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. కానీ ఇందులో ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయో అన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్లీ కాంపిటీషన్ పరంగా ఈ 2 స్మార్ట్ ఫోన్స్ లోని పర్ఫార్మెన్స్ అనేది చాలా వీక్ గా ఉంటుంది. యాక్చువల్ గా అందరూ గేమ్స్ ఆడతానని కాదు, లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్ కోసం ప్రాసెసర్ అనేది మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. లిటరల్లీ ప్రో మోడల్ లో 15,000 బడ్జెట్ లో ఉండే స్మార్ట్ ఫోన్ లో ప్రాసెసర్ ని ప్రొవైడ్ చేశారు. ఇక సెకండ్ వచ్చేసరికి దీంట్లో బేస్ మోడల్ 128GB తో స్టార్ట్ అవుతుంది. ప్రో మోడల్ అయితే ఒక విధంగా ఓకే, బట్ ప్రో ప్లస్ మోడల్ అక్కడ 40,000 దగ్గర లాంచ్ అయింది. దాంట్లోనైనా అట్లీస్ట్ 256GB బేస్ మోడల్ ఉంటుంటే బాగుండేది. కానీ మొత్తానికి పెద్ద క్వశ్చన్ ఏంటంటే వీటిని బై చేయాలా లేదా అని. మీరు ఖచ్చితంగా ఇదే ఫోన్స్ కొనుక్కోవాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఎందుకంటే రియల్మీ యొక్క ప్రైస్ డ్రాప్ అనేది చాలా ఫాస్ట్ గా అవుతుంది. లేదంటే రియల్మీ 15 Pro కూడా అక్కడ బెటర్ ఆప్షన్ అవుతుంది.